మీకేం కావాలి? ఏం లేదండి. ఏం లేకపోతే డైలీ ఎందుకు నా వెంట పడుతున్నారు? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను మీకు బాగా నచ్చేసాను అంతే కదా? అవునండి. నన్ను లవ్ చేస్తున్నారు. సూపర్ అండి. ఏదైనా సాయంత్రం 5 గంటలకి పక్కనే ఉన్న టిక్ టాక్ రెస్టారెంట్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ఏమయ్యా కొంచెం రావయ్యా. కమన్ కమన్. ఎందుకయ్యా కొట్టావు? లవ్ వర్కౌట్ అయింది. లవ్ వర్కౌట్ అయింది. తీసుకోవయ్యా. వీడెవడండి? మేడం యువర్ గుడ్ నేమ్? ప్రియా. నైస్ నేమ్. మేడం మై నేమ్ ఇస్ గోవిందా. యువర్ డ్రెస్ ఇస్ బ్లూ అండ్ మై డ్రెస్ ఇస్ ఆల్సో బ్లూ. బ్యూటిఫుల్ గా కలర్ సింక్ అయ్యి చూసారా? ఇదే విధంగా మన లైఫ్ లో సింక్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్వీట్ తో మొదలు పెడదామా? వద్దు, కాఫీ చాలు. కాఫీ? బేరర్ 2 కాఫీయా? మేడం, నేను బస్ స్టాండ్ నుండి మిమ్మల్ని ఫాలో చేస్తూ రోడ్ సైడ్ రోమియోలో తిరిగాను. నేను తక్కువ అంచనా వేయను. నాకు సిటీలో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. నాకు చెన్నై, బాంబే, వైజాగ్లో 3 బంగ్లాలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఈ చైన్ చూసారా? 15 కాసులే, కానీ ఇందులో ఉన్న డైమండ్స్ ఉన్నాయి. వాటి వాల్యూ క్రోర్స్లో ఉంటుంది. ఈ చైన్ ఒకటే కాదండి, ఇంట్లో కిలోల కొద్ది బంగారాన్ని చేర్చిపెట్టాను. ఇవన్నీ నా కాబోయే భార్య కోసం. ఐ థింక్ యు ఆర్ ఎ వెరీ వెరీ లక్కీ గర్ల్. మీ టూ. హాయ్ ప్రియా. హలో, మీకు అసలు బుద్ధి లేదా? ఏమిటి సార్ ఇది? ఇద్దరు లవర్స్ పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే మీ పాటికి వచ్చి కూర్చున్నారు. లేవండి సార్. హలో, తిట్టువాడిని. నేను చెప్పాను కదా, ఆయన ఈయనే. ఎందుకు నర్వస్ గా ఉన్నారు? రిలాక్స్. నేను రిలాక్స్డ్ గానే ఉన్నాను. మీ గురించి చాలా చెప్పింది. ఎంతో సిన్సియర్ గా ట్రై చేస్తున్నట్టున్నారు. ఎస్ సార్. యువర్ గుడ్ నేమ్? గోవింద్. లవ్ చేయడంలో తప్పేమీ లేదు గోవిందా, కానీ నువ్వు లవ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న అమ్మాయే తప్పు. ఎందుకంటే నేను తను 2 yearsగా సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నావు. నేను తనతో చెప్పాను, నువ్వే ఆయనతో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా అని. అందుకు తను ఏమందో తెలుసా? ఏముంది? ఈ మగవాళ్ళంతా బలహీనమైన వాళ్ళు చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అంది. మీరు కాస్త ఆపుతారా మేడం? ఏదో నా లవ్ని అంగీకరిస్తారని నమ్మకంతో మిమ్మల్ని ఫాలో అయితే ఇలా నిలువున ముంచేశారండి మేడం. 1కి 2 సార్లు థింక్ చేసి చెప్పండి. కొంచెం కూడా ఛాన్స్ లేదా? హలో, డీసెంట్గా చెప్తే అర్థం కాదా నీకు? బ్రదర్, నేను మీతో మాట్లాడలేదు, ప్రియతో మాట్లాడతా. ఏయ్, నీకేమైనా మెంటలా? చూసావా ప్రియ, ఒక చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నాడా? బీపీ పేషెంట్. ఇతనితో జీవితాన్ని పంచుకుంటే ఒట్టేసి చెప్తున్నాను, చిన్న విషయాన్ని కూడా చేసుకుంటాడు. కానీ నేను అలా కాదు. నువ్వు నన్ను ఎగిరితని నా దొర్లుకుంటూ పోతానే తప్ప నేను తిరిగి తనను. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. ఇంతకు మించి నీకు మర్యాద ఇవ్వను. ఏమనుకుంటున్నావురా? బ్రదర్, మీరు డీసెంట్ రౌడీ అని తెలిసిపోయింది. హోటల్లో అందరూ మనల్ని చూస్తున్నారు. నేను డీసెంట్ ఫ్యామిలీ వచ్చిన వాడిని. దయచేసి చేసేసారా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది లవర్ స్కీమే. టేక్ ఇట్ ఈజీ. సారీ ఫర్ ద ట్రబుల్. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఓకే ప్రియా, ఓకే బాయ్ బాయ్. మీరు ఇచ్చేయండి. ఓకే. ఏ ప్రియా, ఇలా చూడు. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. చివరి దాకా పోరాడతాను. రేపు నిన్ను సోలోగా మీట్ అవుతాను. ప్లీజ్ అరవింద్, సారీ. ఐమ్ సారీ. నువ్వు వాడు వెక్స్ అవ్వకూడదు అనుకున్నావు, కానీ వాడు నిన్ను ఫోన్ చేసి వెళ్ళాడు. చూసావా? ఇలాంటి మెంటల్ గాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. అవును, నువ్వెవరి గురించో చెప్పావే, ఓవర్ యాక్టింగ్ గాడని. అతని పేరేంటి? ఎవరు? లారెన్సా? అతనే. అతనితో కూడా ఇతనితో చెప్పినట్టే చెప్పే. ఓకే? చచ్చా, ఏమిటి అరవింద్, లారెన్స్ అటువంటి వాడు కాదు. వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్. నాన్నగారి ప్రాణాలు కాపాడి మా ఫ్యామిలీలో ఒక్కడయ్యాడు తను. అందుకని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీకోసం నేనున్నానని చెప్తావా? అరవింద్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. లారెన్స్తో నేను జస్ట్ ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యాను. కానీ నాకే తెలియకుండా అతను నన్ను లవ్ చేశాడు. నా దగ్గర లవ్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అతన్ని పోరా అని చెప్పి వచ్చేసాను. నువ్వు లేకుంటే చస్తానని అన్నాడు. నేను అస్సలు కేర్ చేయలేదు. కానీ గౌరీ వాళ్ళ అన్నయ్య హరి ఈజ్ ఎ డాక్టర్. ఆయన ప్రేమని ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల ఆయన సూసైడ్ చేసుకోవడం నా కళ్ళారా చూశాను. అప్పుడే నాకు భయం కలిగింది.
ఎక్కడ నా కారణంగా లారెన్స్ చచ్చిపోతాడోనని. తన్ని కలిసి మనం ప్రేమించుకుంటున్న విషయాన్ని క్లియర్గా తనతో చెప్తావని అక్కడికి వెళ్ళాను. ముందు ఒక ఆడదాని కోసం ఆత్మహత్య చేసుకోవడం తప్పని చెప్పాను. కానీ అతను చివరి వరకు నేను లేకపోతే చస్తానని చెప్పాడు. నాకు అతని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. నేను కాదని ఒక్క మాట అంటే అతను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడని అర్థమైంది. నాకేం చేయాలో తెలియలేదు. నీకు నన్ను లవ్ చేయడానికి ఏం అర్హత ఉందని అడిగి దాని మూలంగా అతన్ని డీగ్రేడ్ చేసి అవాయిడ్ చేయాలనుకున్నాను. కానీ అతను ఆఖరి నిమిషంలో నేనుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలని చెప్తాడని నేను ఊహించలేకపోయాను. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, నేను కాదని అతని చావుకి కారణం కావడం కంటే నేనున్నానని చెప్పి అతన్ని బతికించడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపించింది. అతన్ని మోటివేట్ చేసి పైకి తీసుకురావడం నా లక్ష్యం కాదు. ఆత్మహత్య చేసుకోవాలని అతని మానసిక స్థితి నుంచి బయటికి తీసుకురావాలని నేను అలా అన్నాను. తప్ప అరవింద్? ఓకే, అతను చావకూడదన్న ఉద్దేశంతో నువ్వు మాటిచ్చావు. ఒకవేళ నువ్వు కావాలన్న ఉద్దేశంతో లైఫ్లో తనేమిటో ప్రూవ్ చేసుకొని నీ ముందుకొచ్చి నుంచుంటే నువ్వేం చేస్తావు? ఎటువంటి లక్ష్యమో ఆదర్శమో లేని వాళ్లకే ప్రేమ ఇంపార్టెంట్గా కనబడుతుంది. కానీ ఒక లక్ష్యంతో ముందుకు సాగిపోయే వాళ్ళకి ఆ లక్ష్యం తప్ప ఇంక ఏవీ కనిపించవు. నిన్నటి వరకు జులాయిగా తిరిగినవాడు రేపు బుద్ధిమంతుడిగా మారే అవకాశం ఉంది కదా. అలా ఒకవేళ లారెన్స్ నా కోసం జీవితంలో పైకొచ్చినా ఆ సిచ్యుయేషన్లో ఖచ్చితంగా అతనికి మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు అతను ఫీల్ అవుతాడు, ఆ రోజు ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంత మూర్ఖపు ఆలోచనని అప్పుడు అతను ఖచ్చితంగా అనుకుంటాడు. అప్పుడు నేనేం చెప్పినా అర్థం చేసుకుంటాడు. కానీ ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోలేడు. రియలీ అరవింద్, నువ్వు ఒక్కసారి లారెన్స్ని చూసావంటే అతను ఎటువంటి వ్యక్తో నీకే అర్థం అవుతుంది. నేనెందుకు అతన్ని చూడాలి? ప్రియా, నీతో ఇలా ఎందుకంటున్నానంటే నీకెలాంటి ప్రాబ్లము రాకూడదని. నువ్వింత కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే, గో అహెడ్. పిల్లాడు కష్టపడుతున్నాడండి. సినిమా చూపిస్తున్నాడే, ఎందుకైనా బీరువా తాళం వేసే ఉంచు. సార్. ఎస్, నమస్కారం సార్. వాట్ యు వాంట్? మేమందరం కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మీ బ్యాంక్లో లోన్ ఇచ్చారంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ మేనేజర్. ఏమంటున్నారా? మళ్ళాంటి వాళ్ళకి లోన్ ఇవ్వరట. నీ నోరు ఫెనాయిల్తో కడగా వెళ్ళి మేనేజర్ని కలవమన్నారు, అంతే కదా సార్? అవును. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి లోన్ దొరకదు. అటు చూడరా. అయ్యయ్యో, రే, మనం లోపలికి వచ్చినట్టు అతను తెలిసిందనుకో, మనని మెడ పట్టుకుని బయటికి కట్టేస్తాడు రా. బయటికి గంటేసినా పర్వాలేదు, బ్యాంక్ దోచుకోవడానికి వచ్చావని చెప్పి బొక్కలో దోచేస్తే మాట్లాడుకుంటారా? నువ్వు రా. ఇదిగోండి సార్, ఇంకా ఏమైనా తీసుకురమ్మంటారా? తిన్నాక చెబుతా. రే, సంబంధమే లేని వాడితో గొడవ పడ్డాం, కానీ ఇప్పుడు వాడు మనకు అవసరమైన చోట వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తాం, మనం జీవితంలో ఎన్నో తప్పులు చేసాం. ఎందుకు ఫీల్ అవుతావు?
అందాల్సిన డబ్బులు ఇంకా అందలేదు, కొంచెం ఓపిక పట్టండి అన్న. డబ్బులు అందకపోతే చావరా. ఈ కంటికి నేను ఎర్రోళ్ళ ఉన్నానా? 3 ఏళ్లుగా తిప్పిస్తున్నావు, 3 పూట్ల తింటున్నావుగా, ముగ్గా డ్రెస్సులు వేస్తున్నావు. ఆ రోజు ఈరభద్ర థియేటర్ దగ్గర నీ పెళ్ళానికి తలనిండా పూలెట్టి జాలీగా మగధీర సినిమాకి వెళ్ళడం తెలుస్తుంది గాని తీసుకున్న అప్పు తీర్చడం తెల్లరా. ఇచ్చేస్తానన్న. ఎప్పుడు ఇట్టంటే వాళ్ళ మీద జాలి ప్రయోజనం లేదు గురు. ఉన్న వస్తువులని పారేసి బండి తీసుకెళ్ళిపోదాం. ఈ పని కానీ డబ్బులు ఇచ్చి మాట్లాడరా. చెప్పన్నా. చూడు, నా గురించి తెలుసుగా. తెలుసు అన్న. ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి గడువు. చెప్పిన తేదీకి వస్తాను. డబ్బు ఇవ్వలేదా అన్న ఇచ్చేస్తా అన్న. రేయ్ రండ్రా. ఏమండి, నా మాట వినేదంతా అమ్మేసి వాడు అప్పు తీర్చేయండి. గంజి తాగైనా గౌరవంగా నేను అమ్మనని చెప్పానా? ఎవరూ రావటం లేదు కదా. సార్ ఆ? సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ పరిస్థితి మాకు బాగా అర్థమైంది. ఈ కొట్టు మీరు ఇచ్చేటట్టుంటే మాకు లీజుకి ఇస్తారా? ఎంత డబ్బు ఇస్తారు? ఇప్పుడు మా దగ్గర నయ్య పైసా లేదు. అయితే ఒకటి, అప్పు తీర్చమని గొడవ పెట్టి వెళ్ళాడే, అతనికి మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలో చెప్పారంటే ఆ డబ్బు 3 నెలల్లో ఎలాగైనా మేము కట్టేస్తాం. మీరెవరో కూడా నాకు తెలియదు బాబు, మిమ్మల్ని ఎలా నమ్మగలను? సరే, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు 3 ఏళ్లుగా ఒకరు అప్పు తీర్చాలి. మీరు ఎన్నోసార్లు గడువులు చెప్పుంటారు. వాడెంతగా కోపడి మిమ్మల్ని కొట్టి వేధించినా మీరు మళ్ళీ అడిగిన 3 నెలల గడువును కూడా ఇచ్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని నమ్మి వెళ్ళాడు. అతను ఏ నమ్మకాన్ని మీ మీద ఉంచాడో అదే నమ్మకాన్ని మా మీద ఉంచండి సార్. మిమ్మల్ని నమ్ముతాను బాబు. ఎంత నేను అమ్మేద్దాం అనుకున్నా బతుకుదిరు అంటూ ఒకటి ఉంది కదా బాబు. ఏదో దీని మీద వచ్చి 200-300తోనే మా ఆకలి తీర్చుకుంటున్నాం. ఇది డబ్బు లేకుండా మీకు ఇచ్చేస్తే మా బతుకులు పస్తే బాబు. సరే సార్. వస్తాం బా. రేయ్, స్టవ్ తీసి లోపల పెట్టు, లోపల పెట్టు. ఆయిషా, త్వరగా కానీ. ఏంటి బాబు? సార్ తప్పుగా అనుకోకండి సార్. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది సార్. ఉదయం మీతో మాట్లాడినప్పుడు దీని మీద వచ్చే 200-300తోనే మీరు కుటుంబాన్ని గడుపుతున్నానన్నారు. ఓకే అని ఇప్పుడు అనండి. రోజుకి 300 నేను మీకు ఇస్తాను సార్. అది మాత్రమే కాదు సార్, ఉదయం ఒకడు వచ్చి గొడవ చేసిపోయాడే, వాడికి ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసి ఈ బండికి కట్టాల్సింది కట్టి ఇంకో 2 monthsలో నేను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను సార్. ఇదే నా అడ్రస్. సొంతిల్లే సార్. కావాలంటే ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి. అప్పుడైనా నా మీద మీకు నమ్మకం కలుగుతుంది. ఇష్టం లేకుండా ఈ వృత్తి చేస్తున్నానని ఉదయం నాతో అన్నారు. ఇష్టంతో అడుగుతున్నాను, ఇచ్చి చూడండి. గెలిచి తీరతా. మీరెందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నారో నాకు తెలుసు సార్. అనవసరంగా మీతో చాలాసార్లు గొడవ పడ్డాను సార్. అన్నిటికీ కలిపి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. ఒక కస్టమర్గా వచ్చి ఎనిమిగా వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ వల్ల నలుగురు 40 మంది అవుతారు సార్. మీలాంటి కస్టమర్లను నమ్ముకొని మా బతుకు